అటు పంజాబ్ వదిలేసేసి మిగతా అన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగానే ఉన్నారు. వాళ్ళు వీళ్ళ మీద దెబ్బ కొడుతున్నారు. వీళ్ళల్లో చాలా మంది సైనికులు కూడా చనిపోయారు. అయ్యేటప్పటికీ ఈయన వాళ్ళ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పొజిషన్ చాలా వీకెన్ అయిపోయింది. బహుశా వన్ ఆఫ్ ది కాజెస్ మేబీ దిస్. He wants to assert himself. He wants to call that he is also in control. ఆయన ISI ఇంకెవరన్నా విదేశీ శక్తులు అయి ఉండొచ్చు దీన్ని చేయించడానికి. బట్ ఎండ్ ఆఫ్ ద డే సార్, అంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో అంటే నార్మలైజ్ అవుతుంది కదా కాశ్మీర్లో సిచ్యువేషన్, వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, అంతా నార్మలైజ్ అవుతున్నారు, ఏం అవ్వలేదా అన్నట్టుగా అయిపోయింది. సో దీన్ని వాళ్ళు అబ్జెక్ట్ చేయడానికి పాకిస్తాన్ ఈ టెర్రర్ అటాక్ చేసింది అనుకోవచ్చా? పాకిస్తాన్ ఎప్పుడు 1971లో ఎప్పుడైతే మనల్ని వాళ్ళని ఓడించి వాళ్ళని సరెండర్ చేయించి ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్లో 93,000 సోల్జర్స్ని ప్రిజనర్స్ ఆఫ్ వార్గా తీసుకున్నాము, అప్పటి నుంచి వాళ్ళకి దుర్యోధనుడికి ఇది తగిలిందే, ఆయనకు తగిలినట్లు ఇన్సల్ట్. అట్లా వాళ్ళు పాకిస్తాన్లు మొత్తం ఆ 1971 ఇన్సల్ట్కి దాన్ని ప్రతీకారం తీసుకోవాలని ఉంది. అందుకనే వాళ్ళ స్ట్రాటజీ ఆఫ్ 1000 cuts అని, ఇదేంటి మేము గడ్డి తింటాము కానీ మేము అణుబాంబ్ తయారు చేస్తాము, ఇటువంటివన్నీ చేశారు. వాళ్ళు మన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటారు అనేది ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు బహుశా మోదీ గవర్నమెంట్ ఇది మన ప్రజెంట్ సెటప్ లీడర్షిప్ ఏదైనా యాక్షన్ తీసుకొని వాళ్ళకి బుద్ధి చెప్తే అప్పుడు వాళ్ళు ఇంటర్ఫియర్ కాకుండా ఉండడం ఉంటే అది మనకి మంచిది. ఓకే, సో ఇప్పుడు పహల్గామ్ అటాక్కి రిటాలియేషన్గా ఫస్ట్ డిప్లొమాటిక్ స్ట్రాటజీస్ అయితే యూజ్ చేశారు. బట్ నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్తున్నారు, ఇండియా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, ఆ ఎఫెక్ట్ వేరేలాగా ఉంటుంది, అణుబాంబు ప్రయోగిస్తుందా అన్న క్వశ్చన్ కూడా వస్తుంది సార్. దాని గురించి ఇది అణుబాంబు ఎన్నో దేశాల దగ్గర అణుబాంబు ఉంది, కానీ అది ఉపయోగించలేదు. ఎందుకంటే తెలివైన వాడు ఎవరికైనా అణుబాంబు వేస్తే ఏమైతుంది అనేది తెలుసు. ఎస్పెషల్లీ ఈ పొలిటికల్ లీడర్షిప్ అండ్ మిలిటరీ లీడర్షిప్కి తెలుసు. ఊరికే ధమ్కీ ఇస్తారు తప్ప ఇన్ని వేల అణుబాంబులున్న రష్యా కానీ, వేల అణుబాంబులున్న ఇది USA కానీ, ఇది యుక్రెయిన్ ఒకప్పుడు పార్ట్ ఆఫ్ సోవియట్ యూనియన్, వీళ్ళెవరూ వాడలేదు. కాబట్టి ఇది ఊరికే భయపెట్టడానికి. ఎందుకంటే ఇది వాళ్ళకి బహుశా మనకి ఫస్ట్ స్ట్రైక్ ఇది డాక్ట్రిన్ లేకపోవచ్చు, కానీ మన దగ్గర న్యూక్లియర్ ట్రయాడ్ ఉంది. అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు భూభాగం నుంచి కానీ, ఆకాశం నుంచి కానీ, సముద్రం కింద నుంచి కానీ మనం అణు బాంబులు వేయగలం, రిటాలియేట్ చేయగలం. మనం రిటాలియేట్ చేస్తే ఆ చిన్న పాకిస్తాన్ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్. అది అందరికీ తెలుసు. కాబట్టి ఊరికే భయపడతారు ప్రతిదానికి, మా దగ్గర ఇది అణుబాంబులు ఉన్నాయి, అణు శక్తి అని చెప్పి. కానీ మన దగ్గర లేదా? మనం సహనంతో మనం ప్రవర్తిస్తున్నంతకాలము ఓకే, కానీ మనకి అది ఉపయోగించాల్సిన అవసరం వచ్చినప్పుడు అక్కడ ఏమీ మిగలదు. కాబట్టి ఈ అణుబాంబులు వాడేదాకా ఏ యుద్ధము రాకూడదని యాజ్ ఎ సోల్జర్ అనుకుంటున్నాను. కన్వెన్షనల్ వార్లో ఇది కన్వెన్షనల్ విధిగా వాళ్ళకి ఒకవేళ అటాక్ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సి వస్తే మనం చేయగలం, అంతవరకు వెళ్లాల్సిన అవసరం లేదు. సో ఈ అణుబాంబుల గురించి, న్యూక్లియర్ వెపన్స్ గురించి, న్యూక్లియర్ బాంబ్ గురించి మాట్లాడినప్పుడు ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఉందో అప్పటి వరకు ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో అంతే, నెక్స్ట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్పటి నుండి చేయొద్దు అని అనుకున్నప్పుడు ఇండియా చేసింది, అటమ్ బాంబ్ తయారు చేసి ఆ ఎఫెక్ట్ అంతా చూసింది అండ్ మొత్తం వరల్డ్ అంతా చూసింది. బట్ యూజ్ చేసే ఛాన్స్ మాత్రం లేదంటాను. అయితే అణుశక్తి కావాలి అని చెప్పి ఎన్నో, ఏ ట్రీటీ ఉన్నా ఏ ట్రీటీ లేకపోయినా నార్త్ కొరియా చేస్తోంది, ఇది ఇరాన్ దాన్ని కంటిన్యూ చేస్తోంది, దాంట్లో రీసెర్చ్ ఇజ్రాయెల్ చేస్తోంది, నాన్ డిక్లేర్డ్ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ దగ్గర ఉంది ఉండదు లేదు అనేది అది వేరే విషయం. కానీ వాడే
ఛాన్సెస్ తక్కువ అని అనుకుంటున్నాను. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే బహుశా అవి వాడక ముందే వాళ్ళని వాళ్ళ వెపన్స్ని ఆర్సెనల్ని నాశనం చేసే ప్లాన్స్ కూడా ఉండి ఉంటాయి. ఓకే ఓకే. అండ్ ఆల్సో ఇండస్ వాటర్ ట్రీటీ అబ్రిగేషన్ అప్పుడే పాకిస్తాన్ ఇస్ లైక్ మేము ఇది వార్గా ఫీల్ అవుతున్నాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. అంటే వాళ్ళే వార్గా అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు, అటాక్ చేసింది వాళ్ళే, వార్గా అనుకుంటున్నాము అన్నది వాళ్ళే, వాళ్ళు ఆల్ ద టైమ్ వాళ్ళని వాళ్ళు మేం కాదు ఇది అన్నట్టుగా డిఫెండ్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఇప్పుడు మాత్రం ఓపెన్ ఫ్యాక్ట్, అందరికీ తెలిసిన విషయమే కదా పాకిస్తాన్. వాళ్ళకి కన్ఫ్యూజ్డ్ అండి. పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుందో ప్రైమ్ మినిస్టర్ కి తెలియదు, ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడో వీళ్ళకి డిఫెన్స్ మినిస్టర్ కి తెలియదు, వాళ్ళు ఇది ఇమ్రాన్ ఖాన్ ఏం చెప్తాడో ఒకళ్ళకి తెలియదు, వాళ్ళకి గొడవలు ఇన్ని ఉన్నాయి. బలూచిస్తాన్ ని వాళ్ళు దాన్ని వాళ్ళలో ఇంటిగ్రేట్ చేయలేకపోయారు. చైనా ఇన్వెస్ట్మెంట్ తెస్తాము అంటే చైనీస్ ఇంజనీర్స్ ని ప్రొటెక్ట్ చేయలేకపోయారు, వాళ్ళ సోల్జర్స్ నే ప్రొటెక్ట్ చేయలేకపోయారు. వాళ్ళు మేము మీకు సహాయంగా ఉంటామని చెప్పి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వెళ్తే వాళ్ళు మీకు అక్కర్లేదు మీరు పోండి అని చెప్పి వాళ్ళని తరిమి కొట్టారు. అటువంటి వాళ్ళ స్ట్రాటజీ కానీ వాళ్ళ లాంగ్ టర్మ్ ప్లానింగ్ కానీ ఏమీ పనికి రాదండి. ఇది చైనా ఒక్కటే వీటో చేస్తోంది, లేకపోతే పాకిస్తాన్ని స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ గా అని ఎప్పుడో యునైటెడ్ నేషన్స్ దాన్ని బ్యాన్ చేసి ఇప్పుడు కూడా అడుక్కుతుంటున్నారు. ఇదేంటి మాకు డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. డబ్బులు దేనికి? ఆయుధాలు కొనడానికా, లేక బలూచిస్తాన్లో ప్రజల్ని అణచడానికా, లేక సింధ్లో ప్రాబ్లం చేయడానికా, లేకపోతే ఇటు భారతదేశంలో ప్రాబ్లమ్స్ చేసి నెత్తి మీద తెచ్చుకోవడానికా? వాళ్ళకి ఏం చేయాలో తెలిసినట్టు లేదు. వాళ్ళు సర్వైవ్ అవుతారా యాజ్ ఎ నేషన్ అని కూడా డౌటే. వాళ్ళలో వాళ్ళకి ఎన్నో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఒక పార్ట్గా వాళ్ళ డిఫరెన్సెస్ని, ఫాల్ట్ లైన్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కూడా మన స్ట్రాటజీలో ఒక భాగం అయి ఉండొచ్చు. ఓకే. సో మీరు ఇన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్లో ఇప్పుడు మనకి జరిగిన ఈ అటాక్ అప్పుడు మీకు ఫస్ట్ థాట్ ఏముండే సార్? మేజర్ జనరల్గా మీరు సర్వ్ చేశారు అండ్ చేస్తున్నారు, సో అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఏమనిపించింది? రివెంజ్. ఓకే. ఎందుకంటే ఇటువంటి చర్యలకి పాల్గొనేది ఎవరు మామూలుగా ఏదో కొట్లాట ఇంటర్నల్ ఇది స్ట్రైఫ్ కాదు. దీనికి వచ్చిన వాళ్ళు ఎంత మిలిటరీ ప్లానింగ్ చేశారు అంటే దాంట్లో వీళ్ళ మీద లోకల్ టెర్రరిస్ట్ని తీసుకున్నారు, లోకల్ హెల్ప్ని తీసుకున్నారు, పాకిస్తాన్ ఆర్మీలో వెల్ ట్రైన్డ్ ఎస్ఎస్జి కమాండోస్ని కూడా పంపించారు. అటు వాళ్ళ ప్లానింగ్ అంతా మిలిటరీ స్టైల్లో జరిగింది, రెకానసెన్స్ జరిగింది, ఆటోమేటిక్ వెపన్స్, సాఫిస్టికేటెడ్ వెపన్స్ పంపించారు. ఇంత దారుణంగా చేయాలంటే ఇన్ఫ్యాక్ట్ అది యాక్ట్ ఆఫ్ వార్. దానికి ఎప్పుడు బదిలీ చేస్తాము, ఎప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్తాము, ఎప్పుడు వాళ్ళని నాశనం చేస్తాము అనే ఆలోచన వచ్చిందండి. కానీ ఇటువంటి వార్ అనేది లాంగ్ టర్మ్గా కూల్ హెడెడ్లో ఆలోచించి దాని ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించిన తర్వాతనే వెళ్లాల్సి వస్తుంది. ఊరికనే ఉడుకు రక్తంతో వెంటనే ఏదో చేసేస్తాను, అది హిట్ చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి వార్లో మనం చేయలేము. అది వార్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎనీబడి. దట్ ఈస్ ది లాస్ట్ రిసార్ట్. సో అది అన్ని ఆప్షన్స్ అయిపోతే అవి ఎఫెక్టివ్ కాకపోతే ఇది కూడా ఒక ఇది భాగం. మన భారతదేశం శక్తిలో ఇది మెయిన్ భాగం. కానీ అది వాడాలి అంటే ఇది బ్రహ్మాస్త్రం లాంటిది. డిఫెన్స్ ఫోర్సెస్ని వార్కి తీసుకెళ్ళాలి అంటే ఆ బ్రహ్మాస్త్రం కూడా కృష్ణ పరమాత్మ ఎప్పుడు వాడనివ్వలేదు. అది ఇదేంటి ఇది ఇటువంటిది దీనికోసం కాదు, మొత్తం నాశనం అయిపోతుంది, ప్రళయం వస్తుంది అని చెప్పారు. అటువంటి పరిస్థితిలో వార్ అనేది లాస్ట్ రిసార్ట్గా ఉండాలి. షార్ట్ ఆఫ్ దట్ we should take all actions to contain them, to globally isolate them and make them realize that what they are doing is really harmful to the humanity. మీరు ఇప్పుడే ఇంత పవర్ఫుల్గా మాట్లాడుతున్నారు. అసలు మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎలా ఉండేవారు అండ్ ఫ్యామిలీని వదిలేసి వెళ్తున్నారు, మేడం ఇక్కడే ఉన్నారు, వదిలేసి వెళ్తున్నప్పుడు వాట్ వాస్ యువర్ థాట్స్? అప్పుడు ఎలా అనిపించేది మీకు? నేషన్ ఫస్ట్ అండి, దేశం కోసం చేరాము ఆర్మీలో,
దేశం కోసం ఏ త్యాగమైనా చేస్తాము, దాంట్లో ప్రాణాలు పోవచ్చు. అది ఎవర్ రెడీ, అది ఫ్యామిలీకి తెలుసు, మా పేరెంట్స్కి తెలుసు. కాబట్టి దాంట్లో 2 ways లేవు. అది దేశం కోసం ఏవైనా అర్పించడానికి, ప్రాణాలు అర్పించడానికి రెడీ. అప్పుడు రెడీ, ఇప్పుడు రెడీ. ఎలా వచ్చింది సార్ మీకు ఆ ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్, ఆ అర్జ్ ఎప్పుడు అనిపించింది మీకు? నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మాటలు కూడా రాలేదుట. అప్పుడు మా నాన్నగారు నువ్వేమవుతావు, నీ పేరేంటి అని చెప్పి అంటే మేజర్ జనరల్ శ్రీనివాసరావు అని చెప్పారట. అది వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఇది అడిగితే నీ పేరేంటో అంటే మేజర్ జనరల్ శ్రీనివాసరావు అని చెప్పేవాడినిట. అది నాకు అంతగా గుర్తులేదు. తర్వాత ప్రతిసారి 1971 వార్ అయినప్పుడు ఇటువంటి ఘటనలు ఏమన్నా జరిగినప్పుడు నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. దాన్ని చదవడం, దాని గురించి తెలుసుకోవడం అటువంటిది. నేను ఇది 11th క్లాస్లో ఉన్నప్పుడు ఇది యూపీఎస్సీ ఎగ్జామ్కి ఫస్ట్ ఛాన్స్ దొరికింది. దాంట్లో వెళ్ళాను. మా ఫ్యామిలీ కూడా, మా అన్నయ్య కూడా ఎయిర్ ఫోర్స్లో ఉన్నాడు. మిగతా వాళ్ళు, మా అక్క డిఆర్డిఓలో ఉంది, మా బావగారు ఇది డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నారు. అయ్యేప్పటికీ అందరూ కూడా డిఫెన్స్ ఓరియంటెడే. నాన్నగారు కూడా ప్రోత్సహించేవాళ్ళు. యూపీఎస్సీలో సెలెక్ట్ అయిన తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్ళాను. దాని తర్వాత దేర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ అండ్ ప్రోగ్రెస్ వాజ్ కన్సిస్టెంట్ డ్యూ టు మై హార్డ్ వర్క్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.